సో టుడే వచ్చేసి బూస్టప్ 3 స్టార్ట్ చేస్తున్నాను. బూస్టప్ ఈ బూస్టప్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అనమాట. హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ వచ్చింది అంటే మీరు బూస్టప్ నేర్చేసుకోవచ్చు. అంటే ఈ బూస్టప్ అనేది ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఈ బూస్ట్రాప్ అనమాట. సో ఈ బూస్ట్రాప్ లో ఏంటంటే జావా స్క్రిప్ట్ కొన్ని ప్లగిన్స్ మనం యాడ్ చేసుకుని దానికి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవి కాల్ చేసుకుంటే అవి వర్క్ అవుతాయి అనమాట. మనకి నార్మల్ గా ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే ఆల్రెడీ కోడ్ రాసేసి ఉంటారు, వాడికి ప్రీ డిఫైన్డ్ నేమ్స్ ఇచ్చింటారు అనమాట. ఆ నేమ్స్ ని మనము నేమ్స్ ని మనం రాయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రీ డిఫైన్డ్ కోడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ నేమ్స్ అన్ని ప్రీ డిఫైన్డ్ అనమాట. మనం యాజ్ ఇట్ ఈస్ గా అదే నేమ్ ఇస్తేనే మనకి ఎగ్జిక్యూషన్ అవుతాయి అనమాట. మెయిన్ బూస్ట్రాప్ ఎందుకోసం అంటే రెస్పాన్సివ్ ఫీచర్ అనమాట. రెస్పాన్సివ్ వెబ్సైట్ చేయాలి అంటే అండ్ ఫాస్ట్ గా వెబ్సైట్ డిజైన్ చేయాలంటే, ఎందుకంటే ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి కాబట్టి మనకి, సో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫాస్ట్ గా మనకి అయిపోద్ది అనమాట. అవన్నీ ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటారు ఏంటి అనేసి నేను చెప్తాను. అవన్నీ రెస్పాన్సివ్ అంటే ఏంటంటే నార్మల్ గా ఏదైనా ఒక వెబ్సైట్ ని మనం డిజైన్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేసి మనకి స్మాల్ డివైస్ నుంచి లార్జ్ డెస్క్టాప్ వరకు లుకింగ్ గుడ్ గా ఉండాలన్నమాట. లుకింగ్ గుడ్ గా ఉంటే దాన్ని రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటారు. కింది కళ్ళ అంటే ఈ హారిజంటల్ గా బార్ అనేది మనకు రాకూడదు. ఓన్లీ వర్టికల్ గానే బార్ ఉండాలి కానీ హారిజంటల్ గా బార్ ఉండకూడదు. అండ్ ఏ డివైస్ లో చూసినా మనకి లుకింగ్ గుడ్ గా ఉండాలి. చూద్దాం ఒకసారి ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. మనం islandtech.com మన వెబ్సైట్ చూద్దాం. ఒక వెబ్సైట్ ఆల్ డివైజెస్ అంటే మన స్క్రీన్ విడ్త్ తగ్గిస్తే సరిపోద్ది మనకి. ఇప్పుడు ఈ స్క్రీన్ విడ్త్ ఉండి చాలా తగ్గించేసాను. ఇది మొబైల్ వ్యూ. ఇక్కడ చూస్తే మనం చూడండి, వెబ్సైట్ వచ్చేసి మనకి లుకింగ్ గుడ్ గా ఉంది. ఇక్కడ హారిజంటల్ గా మనకు లైన్ లేదు, ఓన్లీ వర్టికల్ గానే మనకి ఉంది. ఇది టాబ్లెట్ వ్యూ అంటే కొద్దిగా స్క్రీన్ పెంచితే అది టాబ్లెట్ వ్యూ అనుకోండి. ఈ టాబ్లెట్ వ్యూలో చూడండి మనకి నీట్ గా ఉంది. మనకి ఇంకా లార్జ్ స్క్రీన్స్, సో లార్జ్ స్క్రీన్ అంటే సో లార్జ్ గా చేసినప్పుడు వీటిలో కానీ చూడండి మనకి లుకింగ్ గుడ్ గానే ఉంది. సో ఇలా అన్నమాట. దీన్నే రెస్పాన్స్ ఫీచర్. దీన్ని ఇలాంటి రెస్పాన్స్ ఫీచర్ చెయ్యాలి అనేసి అనుకుంటే బూస్ట్రాప్ లో తీసుకోవచ్చు. లేదు అనేసి అనుకుంటే హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఈ మూడింటితో అయినా రెస్పాన్సివ్ ఫీచర్ ని చేయొచ్చు. లేదనుకుంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూస్ట్రాప్ తో మన రెస్పాన్సివ్ ఫీచర్ ని చేయొచ్చు. జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే ప్రోగ్రామ్ ని యాడ్ చేయడం, ఫంక్షనాలిటీని మన ప్రోగ్రామ్ కి యాడ్ చేయడం అంతే. మన డిజైన్ కి ప్రోగ్రామ్ ని యాడ్ చేయడం. క్లియరా వీటి గురించి? సో ఇంకా క్లియర్ గా మీరు కావాలి అనుకుంటే W3 స్కూల్స్, థియరిటికల్ గా కావాలి అనేసి అనుకుంటే W3 స్కూల్స్ ఫాలో అంటే మీకు థియరిటికల్ 100% దొరుకుతుంది. ఒకసారి చూద్దాం. మనకి బూస్ట్రాప్ లో మనకి వర్షన్స్ ఉన్నాయి. బూస్ట్రాప్ 3 స్టార్టింగ్, 4 అండ్ ప్రజెంట్ 5 ఉంది అనమాట. 3 కి 4 కి చాలా డిఫరెంట్ ఉంది. 4 కి 5 కి తక్కువ డిఫరెన్స్ ఉంది. అవన్నీ డిఫరెన్స్ ఏంటి అనేసి నేను 4 లో ప్రాజెక్ట్ చేయిస్తాను, 3 లో ప్రాజెక్ట్ చేయిస్తాను. 5 లో మీ టాస్క్ అనమాట. అది మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాలి అనేసి అనుకుంటే బూస్ట్రాప్ 5 స్కిల్స్ నేర్చుకొని మీరు బూస్ట్రాప్ 5 నాకు వచ్చు అనేసి మీరు పెట్టుకోవడం. లేదు బూస్ట్రాప్ 5 వద్దు అనేసి అనుకుంటే బూస్ట్రాప్ 4 వరకు ఎండ్ చేసుకోవడం. బూస్ట్రాప్ 5 చాలా ఈజీగా ఉంటది. జస్ట్ కంపారిజన్ నేను చెప్తాను, ఎక్కడ మనకి చేంజ్ అవుతుంది, ఎక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ బూస్ట్రాప్ 4 వచ్చేసి మేజర్. మనకి మెయిన్ వచ్చేసి ఎవరైనా యూజ్ చేసేది బూస్ట్రాప్ 4. బూస్ట్రాప్ 4 అయిందంటే ఇప్పుడు బూస్ట్రాప్ 5 వాడుతున్నారు అంతే. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ నేను చెప్తాను, కానీ తక్కువ డిఫరెన్సే ఉంది. ఎక్కువ డిఫరెన్స్ ఉండేది మాత్రం 3 కి 4 కి ఎక్కువ డిఫరెన్స్ ఉంది, అండ్ 4 కి 5 కి తక్కువ డిఫరెన్సే ఉంది. నేను ఓన్లీ 3, 4 వరకు మీకు చెప్తాను. 5 వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడికి డిఫరెన్స్ 4 కి 5 కి డిఫరెన్స్ ఏంటనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ బూస్ట్రాప్ 3 అనేది వేస్ట్ చెప్తున్నా. బూస్ట్రాప్ 3 అనేది ఎవరు వాడట్లేదు. బూస్ట్రాప్ 3 అనేది ఏంటంటే ఓల్డ్ బ్రౌజర్స్ నుంచి, ఓల్డ్ అంటే మనకి
చాలా ముందు అంటే స్టార్టింగ్ ఉండేటి. ఆ బ్రౌజర్స్ వర్షన్స్ నుంచి మనకి లేటెస్ట్ వర్షన్ వరకు వర్క్ అవ్వాలంటే బూస్టప్ 3 మీరు వాడాలి. లేదు ఓన్లీ లేటెస్ట్ బ్రౌజర్స్‌లోనే మనకు కావాలి అనేసి అనుకుంటే బూస్టప్ 4 ఆర్ 5లో నేర్చుకోవచ్చు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో బూస్టప్ 3 అనేది వర్క్ అవుతది. కానీ బూస్టప్ 4, బూస్టప్ 5 వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో వర్క్ అవ్వాలంటే కొద్దిగా కష్టం. అది కూడా వర్షన్ వచ్చేసి 9 అబోవ్ ఉండాలి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 9 వర్షన్ అబోవ్ అంటే 10, 11, 12 అలా ఉంటే వాటిలో వర్క్ అవుతది మనకి. ఈ బూస్టప్ 4 అండ్ 5 వచ్చేసి లేటెస్ట్ బ్రౌజర్స్‌లో అన్నిట్లో వర్క్ అవుతది మనకి. బూస్టప్ 3 అనేది ఓల్డ్ బ్రౌజర్స్ నుంచి న్యూ బ్రౌజర్స్ వరకు అన్నిట్లో వర్క్ అవుతది. ఓకే. ఈ వర్షన్. ఇప్పుడు థియరిటికల్‌గా చూద్దాం ఒకసారి. ఇక్కడ కిందికొచ్చి డబ్ల్యూ3 స్కూల్స్‌లో కిందికొస్తే మనకి ఇక్కడ ఉంటాయి చూడండి. బూస్టప్ 3, బూస్టప్ 4, బూస్టప్ 5. ఈ 5 కాన్సెప్ట్స్‌లో అంటే బూస్టప్ 3లో ఉండే కాన్సెప్ట్స్, బూస్టప్ 4లో ఉండే కాన్సెప్ట్స్, బూస్టప్ 5లో ఉండే కాన్సెప్ట్స్. ఇవన్నీ నేర్చుకునే మీకు ఎనఫ్ అన్నమాట. ఫస్ట్ థియరీ చూసిన తర్వాత దీంట్లో మనం ఏమేం కవర్ చేస్తాం, ఏమేం మనకి ఇంపార్టెంట్ అనేసి ఒక క్లియర్ పిక్చర్ చూద్దాం ఒకసారి. సో నార్మల్‌గా బూస్టప్ ఈస్ ద మోస్ట్ పాపులర్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ డెవలపింగ్ రెస్పాన్సివ్ మొబైల్ ఫస్ట్ వెబ్‌సైట్స్. మొబైల్ ఫస్ట్ వెబ్‌సైట్స్ అన్నా అండ్ రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్ అన్నా ఒకటే మీనింగే. దాన్ని రెస్పాన్సివ్‌గా మనం చేయడం అంతే. మెయిన్ ఇప్పుడు ఎవరైనా సరే చూసేదేంటంటే రెస్పాన్సివ్ ఫీచర్ ఉందా లేదా అనేసి. ఎందుకోసం రెస్పాన్సివ్ ఫీచర్ చూస్తారు? ఏదైనా సరే వెబ్‌సైట్ మోస్ట్ ఆఫ్ ది వెబ్‌సైట్స్ వచ్చేసి అందరూ 90% ట్రాఫిక్ మనకి మొబైల్ నుంచి వస్తుంది. అంటే ట్రాఫిక్ అంటే ఏందంటే వ్యూవర్స్ అన్నమాట. విజిటర్స్. మన వెబ్‌సైట్‌కి వచ్చి విజిటర్స్ వచ్చేసి ఒక 70-80% వచ్చేసి మనకి మొబైల్ నుంచి వస్తుంటది. ఎందుకంటే చాలా మంది మొబైల్‌లోనే సెర్చ్ చేస్తారు. మొబైల్‌లోనే లాగిన్ అవుతారు. మొబైల్‌లోనే సెర్చ్ చేస్తారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మొబైల్‌లోనే చూస్తారు. వెబ్‌సైట్ ఓపెన్ చేయాలన్నా మొబైల్‌లోనే చూస్తారు. సో, మొబైల్‌లోనే చూసేటప్పుడు మొబైల్‌లో మనకు నీట్‌గా ఉంటేనే వాడు చూడడానికి అట్రాక్షన్‌గా చూపిస్తాడు. ఇంట్రెస్ట్ చూపిస్తాడు. లేకపోతే డెస్క్‌టాప్ వ్యూ చూడాలి. వాడు డెస్క్‌టాప్ చూసుకోవాలంటే వాని దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటియన్నమాట. ఓకే. మొబైల్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది కాబట్టి మొబైల్ వ్యూలో మనం చేసుకోవాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. బూస్టప్ అనేది ఫ్రీ అన్నమాట. ఫ్రీగానే మనం యూజ్ చేసుకోవచ్చన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్. What is Bootstrap? Bootstrap is a free front-end framework for faster and easier web development. So ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ అయిందా? So Bootstrap is a free front-end framework for faster and easier web development. Bootstrap includes HTML, CSS based design templates for typography, forms, buttons, tables, navigation, models, image carousel, and many other as well as optional JavaScript plugins. Bootstrap also give you to ability to easy create responsive design. Response అంటే ఆల్రెడీ చెప్పాను. ఇది అబ్జర్వేషన్ టైప్. Responsive web design is about creating websites which automatically adjust themselves to look good on all devices from small phones to large desktops. Okay. ఇంకా Bootstrap history. Bootstrap was developed by Mark Otto and Jacob Thompson. Just at a Twitter. So Bootstrap released an open source published on the August 2011 on GitHub అన్నమాట. So June 2024, 2014, Bootstrap was the #1 project on GitHub అన్నమాట. Why use Bootstrap? Easy to use and responsive features and mobile first approach and browser compatibility. మనకు మెయిన్ చూసేది ఏంటంటే బ్రౌజర్ కంపాటబిలిటీ ఉందా లేదా అంటే బ్రౌజర్ లో ఓపెన్ అవుతుందా లేదా ఎందుకంటే మన వెబ్సైట్స్ అన్ని మనం బ్రౌజర్ లోనే కదా ఓపెన్ చేసుకునేది అందుకోసం బ్రౌజర్ కంపాటబిలిటీ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఈజీ టు యూజ్ అసలు ఈజీగా యూజ్ చేయొచ్చా లేదా కష్టంగా ఉంటుందా. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ రెస్పాన్సివ్ ఫీచర్ అండ్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్ ఇవన్నీ. Bootstrap versions. This tutorial was Bootstrap 3 was released in 2013. సో ఇవన్నీ థియరీ కావాలంటే చదువుకోవచ్చు మనకి. Bootstrap 5 is the newest version of Bootstrap. The new component and faster style sheet and more responsiveness అండ్ ఇలాంటివన్నీ మనకు ఉంటాయి అనమాట. సో మనకి Bootstrap 4 అవన్నీ ఇది చూడండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 లో మనకి అండ్ డౌన్ లో మనకి సపోర్ట్ చేయదు. ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 పైనే మనకి సపోర్ట్ చేస్తుంది Bootstrap 5 అనేది. The main difference between Bootstrap 5 and Bootstrap 3 and 4 వచ్చేసి స్విచ్ టు జావాస్క్రిప్ట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ jQuery. అంటే మనకి కొన్ని ప్లగిన్స్ ఉంటాయి మనకి అక్కడ jQuery అనేది తీసేశారనమాట Bootstrap 5 లో. అవన్నీ చూద్దాం మనం. సో వేర్ టు గెట్ Bootstrap. నార్మల్ గా
ఫ్రేమ్వర్క్ అంటూనే మన దానికంటూ ప్రీ డిఫైన్డ్ లింక్స్ ఉంటాయి. మనకి ప్రీ డిఫైన్డ్ కోడ్ గానీ ప్రీ డిఫైన్డ్ లింక్స్ గానీ ఉంటాయి. అవన్నీ మనకు ప్రాజెక్ట్ లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అందుకోసం 2 వేస్ లో మనం చేసుకోవచ్చు. ఒకటి డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. 2 సిడిఎన్స్ ని ఇంక్లూడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇవాళ వచ్చేసి ఓన్లీ సిడిఎన్స్ ని ఇంక్లూడ్ చేసేది నేను నేర్పిస్తాను. టుమారో వచ్చేసి డౌన్లోడ్ చేసి వాటిని ఇంక్లూడ్ చేయడం చూపిస్తాం. ఇది ఆఫ్లైన్ లో అన్నమాట. ఆఫ్లైన్ లో మనకు నెట్ లేనప్పుడు చేయడం ఎలాగా. నెట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సిడిఎన్స్ లింక్స్ అనేది వర్క్ అవుతాయి. నెట్ లేకపోతే ఇది వర్క్ అవ్వదు. సిడిఎన్ లింక్స్ అనేది నెట్ ఉంటేనే వర్క్ అవుతాయి సిడిఎన్ లింక్స్. అండ్ గెట్ bootstrap.in నుంచి మనం డౌన్లోడ్ చేస్తే మనకి ఏంటంటే నెట్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు మనం అది. డౌన్లోడింగ్ బూస్ట్రాప్ ఎలాగా సిడిఎన్ లింక్స్ వాళ్ళు ఇస్తారు మనకి. ఏమేం లింక్స్ ఇస్తారంటే మనకి లాస్ట్ లో ఎండింగ్ లో చూడాలి మీరు. bootstrap.min.css ఫైల్ అంటే మినిఫైడ్ సిఎస్ఎస్ ఫైల్ అన్నమాట. అండ్ jQuery.min.js ఫైల్ అంటే మినిఫైడ్ జావాస్క్రిప్ట్ ఫైల్. అండ్ bootstrap.min.js బూస్ట్రాప్ యొక్క జావాస్క్రిప్ట్, బూస్ట్రాప్ యొక్క సిఎస్ఎస్. ఇది jQuery అనేది ఏంటంటే జావాస్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్వర్క్ అన్నమాట. జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. jQuery లైబ్రరీ అండ్ ఇది కంపైల్డ్ జావాస్క్రిప్ట్ అండ్ కంపైల్డ్ అండ్ మినిఫైడ్ సిఎస్ఎస్. వన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద బూస్ట్రాప్. సో ఇవన్నీ చూడొచ్చు మనకు ఆల్రెడీ మెనీ యూజర్స్ వచ్చేసి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారు. మనకి వెబ్సైట్ లో ఏదైనా సరే అందరూ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే అది క్యాచీలో మనకు స్టోర్ అయి ఉంటుంది. ఆ క్యాచీల వల్ల డైరెక్ట్ గా మనకి ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనం ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి అనమాట. అదే ఇక్కడ ఇచ్చింటారు థియరిటికల్. jQuery bootstrap jQuery and JavaScript plugins like models, tooltips and JavaScript. సో ఇవన్నీ వచ్చేసి మన నార్మల్ గా ఏది వచ్చేసి మోడల్స్ ఓపెన్ అవ్వాలన్నా టూల్ టిప్స్ లాగా ఇవన్నీ వచ్చేసి మన jQuery నుంచి మనం రాస్తాం. ఫస్ట్ ఏదైనా సరే ఒక ఫస్ట్ వెబ్ పేజ్ మనం క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ మనకు తెలిసిందే ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను నేను. బూస్ట్రాప్ యొక్క వెబ్ పేజ్ అంటే బూస్ట్రాప్ యొక్క ఎన్విరాన్మెంట్ రెడీ చేయాలి ఇప్పుడు మనం. ఆ బూస్ట్రాప్ యొక్క ఎన్విరాన్మెంట్ రెడీ చేస్తున్నాను ఇప్పుడు. చూద్దాం. చాలా ఈజీ, టఫ్ ఏమి ఉండదు. బూస్ట్రాప్ కి రేపు ఫ్రీగా ఉన్నాం అనుకుంటే 2 hours తీసుకుందాం. 9 to 11 వీలైతే, లేదా 9 to 10:30. ఓకేనా కాదా మీకు? ఓకే. index.html ఏదైనా సరే మనకు హోమ్ పేజ్ అనుకోండి, index.html ఇచ్చుకోండి. మనకి అది ఏదైనా సరే మనకి సేవ్ చేసుకోవచ్చు ఏదైనా సరే. మన ఫైల్ నేమ్ .html ఇది కూడా HTML అని మనం రాస్తాం అన్నమాట. notes.txt సో హెడ్. నెక్స్ట్ బాడీ సెక్షన్ ఉంటది. ఈ బాడీలో వచ్చేసి మనం రాసుకునే కోడ్ అనమాట. నార్మల్ గా హెడ్ లో వచ్చేసి చూడండి HTML లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. ఇదేంటంటే గూగుల్ కి చెప్పడానికి. నా వెబ్సైట్ యొక్క లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అని చెప్తారు. ఇది క్యారెక్టరిస్టిక్స్. మన డాక్యుమెంట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి 8. ఇది ఇక్కడ చూసినా మనకి 8 ఉంటుంది. చూడండి UTF-8 అనేసి. ఈ నోట్ ప్యాడ్ ప్లస్ కి UTF-8 ఉంటుంది. నెక్స్ట్ బూస్ట్రాప్ 3 ఈజ్ మొబైల్ ఫస్ట్. మనకి నార్మల్ గా ఏంటంటే మనకు ఈ కోడ్ ఇచ్చేవాళ్ళు మొబైల్ ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి. ఇది ఉన్న లేకపోయినా మనకు నో ప్రాబ్లం. నేమ్ వ్యూ పోర్ట్ అండ్ కంటెంట్ వచ్చేసి విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. ఇనిషియల్ స్కేల్ 1 అనమాట. నెక్స్ట్ సిడిఎన్ లింక్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సిడిఎన్ లింక్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఈ 3 ఫైల్స్ మన ప్రాజెక్ట్ లో ఉండాలి. మన బూస్ట్రాప్ ప్రాజెక్ట్ ఏది చేసినా సరే ఈ 3 ఫైల్స్ ఇక్కడ ఉండాలి. ఈ 3 ఫైల్స్ ని హెడ్ సెక్షన్ లో ఇస్తాం. హెడ్ సెక్షన్ లో మనం ఇస్తాం. 1 minute అండి. 1 minute సారీ. సో మనకి బూస్ట్రాప్ చేయాలంటే ఈ లింక్స్ అంటూ ఉండాలి మనకి. అది ఒకటి మినిఫైడ్ సిఎస్ఎస్ ఫైల్ అండ్ మినిఫైడ్ jQuery ఫైల్ అండ్ మినిఫైడ్ జావాస్క్రిప్ట్ ఫైల్ అన్నమాట.
ఈ రెండే బూస్ట్రాప్ ఫైల్స్, bootstrap.min.css ఫైల్ అండ్ bootstrap.min.js ఫైల్ అనమాట. కానీ దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ కి ఈ jQuery ఫైల్ కూడా మనకి యూజ్ అవుతుంది. అందుకోసం ఈ ఆర్డర్ చూడండి, ఈ ఆర్డర్ ఇలాగే పెట్టుకోవాలి. ఈ సిఎస్ఎస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ రెండు jQuery అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్ వచ్చేసి jQuery ఫైల్ స్టార్టింగ్ లోనే పెట్టాలి అండ్ bootstrap.min.js ఫైల్ వచ్చేసి తర్వాత పెట్టాలి మీరు. సో ఇది ఎక్కడ పెట్టినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. అందుకోసం మీకు ఆర్డర్ మిస్ చేయకండి. ఫస్ట్ jQuery పెట్టుకోండి, తరువాత జావాస్క్రిప్ట్ పెట్టండి. ఈ ఆర్డర్ ఇలాగే ఉండాలి మీకు. ఇది బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ ని మనం క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే గ్రిడ్ సిస్టమ్ అనమాట. గ్రిడ్ సిస్టమ్. ఈ గ్రిడ్ సిస్టమ్ మనకి సిఎస్ఎస్ లో ఏ టాపిక్ ని రిప్రజెంట్ చేస్తుందంటే కాలమ్స్ టాపిక్. లాస్ట్ లో కాలమ్స్ టాపిక్ మనం చేసాం. సో కాలమ్స్ టాపిక్ మనకి ఎందుకోసం యూజ్ చేసామని చెప్తారు ఎవరైనా? నాకు ఆన్సర్ చెప్తూ ఉండాలి. కాలమ్స్ టాపిక్ సిఎస్ఎస్ లో కాలమ్స్ అర్థం కాలేదు. సైడ్ బై సైడ్ రావడానికే. సైడ్ బై సైడ్ రావాలంటే మనకు ఫ్లోట్ లేదా? మనకి ఫ్లోట్ కాన్సెప్ట్ ఇచ్చిన మనకు సైడ్ బై సైడ్ వస్తుంది. కాలమ్స్ టాపిక్ ఎందుకోసం వచ్చింది, ఎందుకోసం మనం యూజ్ చేసాం కాలమ్స్ టాపిక్? నాకు క్లారిటీ కావాలి. ప్రియా ఉన్నారా? ప్రియా, సైరామ్, సాయిరామ్ నీ వాయిస్ ఎక్కడో లోగా ఉంది. వినపడలేదు నీ వాయిస్. ఓకే, చెప్పు సాయిరామ్. మనకు కావాల్సిన లెంత్ దాన్ని ఏమంటారు? లెంత్ లో అంటున్నారు, దాన్ని ఏమంటారు? కాలమ్స్ ని ఏమంటారు? ప్రియా, మీరు కాలమ్స్ టాపిక్ ఎందుకోసం యూజ్ చేసాం మనం సిఎస్ఎస్ లో? ప్రియా ఉన్నారా? మిమ్మల్ని నేను అడిగేది. అర్థమైందా క్వశ్చన్? ఎందుకు యూజ్ చేసాము అక్కడ? వాటి వల్ల యూజ్ ఏంటి చెప్పండి కాలమ్స్ టాపిక్ వల్ల? సర్లేండి. ఎంత అర్థం కాలేదు? అర్థం కావట్లేదు. నాకు వాయిస్ మధ్యలో బ్రేక్ అయిపోతుంది మీది. సైడ్ బై సైడ్ చేసుకోవాలంటే మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. కాలమ్స్ టాపిక్ ఏంటంటే ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ చేసుకోవడానికి. ఒక రోని వచ్చేసి ఈక్వల్ అన్ఈక్వల్ చేసుకోవడానికి, ఈక్వల్ కాలమ్స్ గా చేయడానికి, అన్ఈక్వల్ కాలమ్స్ గా చేయడానికి. అంతే కదమ్మా. కాలమ్స్ టాపిక్ లో మనకి ఏంటంటే ఒక రో యూజే కదా. ఇంకా అది కాకుండా ఇంకా ఏమైనా కాన్సెప్ట్ ఉందా మీకు కాలమ్స్ టాపిక్ వల్ల? కాలమ్స్ టాపిక్ కి మనం ఎందుకోసం యూజ్ చేస్తాము? ఒక రోని ఈక్వల్ అన్న అన్ఈక్వల్ చేసుకోవడానికే కదా మనం కాలమ్స్ టాపిక్ యూజ్ చేసేది. మళ్ళీ అది యూజ్ అవ్వకుండా ఏమైతుంది? అదే కదా మనం చేసింది. అంతకు మించి ఇంకేమైనా చేసాం మనం కాలమ్స్ టాపిక్ యూజ్ చేసుకొని? ఇంకేం చేసామా?
అంటే మీకు వాయిస్ వినపట్లేదా? లేకపోతే మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? సో ఏదైనా సరే ఒక రో వచ్చేసి ఈక్వల్ కాలమ్స్ గా చేసుకోవాలన్నా, అన్‌ఈక్వల్ గా కాలమ్స్ చేసుకోవాలన్నా సరే మనకి కాలమ్స్ టాపిక్ యూజ్ అవుతది. సేమ్ లైక్ ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే బూట్‌స్ట్రాప్ 3లో గ్రిడ్ సిస్టమ్ అంటారు వాటిని. గ్రిడ్ సిస్టమ్. కాలమ్స్ టాపిక్ గా చేసేదే గ్రిడ్ సిస్టమ్ అన్నమాట ఇక్కడ. సో ఆ గ్రిడ్స్ ఏందంటే ఒక రోని మనకి 12 పార్ట్స్ గా డివైడ్ చేసిస్తాం. నార్మల్‌గా గ్రిడ్ 1, గ్రిడ్ 2, గ్రిడ్ 3 అలాగా 12 కాలమ్స్ అన్నమాట. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ కాలమ్స్‌నే గ్రిడ్ అంటారన్నమాట. బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అలో అప్ టు 12 columns across the page. If you do not want to use all 12 columns individually, you can group the columns together to create wider columns. అంటే మనకి 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనేసి అనుకుంటే మనం 4 గ్రిడ్స్ ని కలిపేసి ఒక కాలం అనుకోవాలి. 4 గ్రిడ్స్ కలిపేసి ఒక కాలం 4 ఈక్వల్. అప్పుడు ఏంటంటే మనకి 4 ఈక్వల్ కాలమ్స్ గా చేయాలనుకుంటే 3 అవుతాయి. 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అనుకుంటే 4 అవుతాయి. కానీ టోటల్ మన విడ్త్ వచ్చేసి మనకి ఒకటే రోలో మనకు రావాలి అనేసి అనుకుంటే టోటల్ విడ్త్ మనకి యాడ్ చేస్తే 12 ఉండాలి. అక్కడ ఎలా చేస్తాం మనము? 3 ఈక్వల్ కాలమ్స్ గా చేయాలంటే ఏమేం చేస్తాం అక్కడ? ఒక 100% ని మనం బై 3 చేస్తాం. అదే 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే 100 కాలమ్స్ ని బై 4 చేస్తాం. 2 ఈక్వల్ కాలమ్స్ కావాలంటే 100 కాలమ్స్ అంటే 100% ని బై 2 చేస్తాం. అదే గనుక అన్‌ఈక్వల్ కాలమ్స్ కావాలి అనేసి అనుకుంటే 30, 70 లేదా 60, 40 ఇలా చేసుకుంటాం మనం. సేమ్ లైక్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ లోనే కానీ ఇక్కడ 100% కాదు. 12 కాలమ్స్ ని కంపేర్ చేసి చేయాలి. ఇప్పుడు 12 అంటే 100% అక్కడ ఎలాగో సిఎస్ఎస్ లో మనకు 100% ఎలాగో ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ లో వచ్చేసి మనకి 12 కాలమ్స్ అన్నమాట. ఈ 12 కోడ్‌ని మనం ఈక్వల్ అన్‌ఈక్వల్ గా చేసుకోవాలి. ఈ 12 వచ్చేసి 3 ఈక్వల్ చేయాలి అనేసి అనుకుంటే 3 ఈక్వల్ చేయాలనుకుంటే ఒక్కొక్క కాలమ్‌కి 4 వస్తది. అదే గనక 4 ఈక్వల్ చేయాలి అనేసి అనుకుంటే 4 ఈక్వల్ చేయాలంటే 3 ఒక్కొక్క కాలమ్‌కి. అదే గనక 2 ఈక్వల్ చేయాలి అనేసి అనుకుంటే 6 అదే గనక 1 ఈక్వల్ చేయాలనుకుంటే 12 1 ఈక్వలే కావాలనుకుంటే 12 ఇచ్చేస్తే మొత్తం అంతా ఒకటే ఈక్వల్‌లో వస్తది మనకి. అదే గనక అన్‌ఈక్వల్ చేయాలనుకుంటే అన్‌ఈక్వల్ చేయాలంటే 8, 4 లేదా 4, 8 5, 7 లేదా 7, 5 సో ఇలా ఏదైనా సరే అన్‌ఈక్వల్ గా మనం చేసుకోవచ్చు అన్నమాట ఒక రోని. డిపెండ్స్ మనకు యూజ్ చేసుకుంటే స్పేసింగ్ ని బట్టి మనం యూజ్ చేయాలి ఇది. ఓకేనా? ఇప్పుడు రెస్పాన్సివ్ ఫీచర్ అంటారన్నమాట ఇది బూట్‌స్ట్రాప్ యూజ్ చేసే రెస్పాన్సివ్ ఫీచర్ అంటారు. ఆ రెస్పాన్సివ్ ఫీచర్ అనేది వి క్లాసెస్ వల్ల డిపెండ్ అవుతది మనకి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ఎస్, ఎస్ఎం, ఎండి, ఎల్జి చాలా ఇంపార్టెంట్ ఇవి. సో బట్టి కొట్టాలి అనేసి అనుకుంటే ఎక్స్ఎస్ ఫర్ ఫోన్స్ అండ్ ఎస్ఎం ఫర్ టాబ్లెట్స్, ఎండి ఫర్ స్మాల్ ల్యాబ్స్ అండ్ ఎల్జీ ఫర్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ అనేసి ఇలా గుర్తుపెట్టుకోండి. బట్టి కొట్టాలి అనేసి అనుకుంటే అంటే మనం గుర్తుపెట్టుకోలేమనుకుంటే. సబ్జెక్ట్ ప్రకారం నేర్చుకోవాలి అంటే ఎక్స్ఎస్ వచ్చేసి మనకి లెస్ దాన్ 768 విడ్త్ అన్నమాట. అంటే 768 పిక్సెల్ కంటే తక్కువ ఉండే స్క్రీన్స్ అన్నిటికీ ఎక్స్ఎస్ అప్లై అవుతాది. మనం ఏదైనా సరే 768 కంటే తక్కువ ఉండే స్క్రీన్స్ కి మనం రాయాలి అనేసి అనుకుంటే అలాంటి కేసులో మీరు ఎక్స్ఎస్ పెట్టుకోండి. అదే గనక 768 కంటే ఎక్కువ ఉండే స్క్రీన్స్ కి మినిమమ్ వచ్చేసి మనకి 768 అన్నమాట. మినిమమ్ 768 ఉంటే అలాంటి వాటికి ఎస్ఎం. అదే గనక మినిమమ్ 992 ఉంటే అలాంటి వాటికి ఎండి. మినిమమ్ 1200 ఉంది అంటే అలాంటి వాటికి ఎల్జీ అన్నమాట. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి గ్రిడ్ క్లాసెస్. సబ్జెక్ట్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. 768 విడ్త్ వచ్చినప్పుడు మనకి ఈ క్లాస్ రాసుకోవాలి. స్క్రీన్ విడ్త్ అన్నమాట మనకి. మీడియా క్వెరీస్ లో రాసాం మనం. మీడియా క్వెరీస్ లో మనము మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ ఇలాంటివన్నీ మనం రాసుకున్నాం. సో అలాంటిదే ఇవన్నమాట మనకి. అలాంటి వాటికే
వీటికి కూడా మనకు మీడియా క్వైరీస్ రాసింటారు వాళ్ళు. మీడియా క్వైరీస్ రాసింటారు. అవి నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను మీకు. ఎక్సెస్ అనేది ఫోన్‌కి మీరు ఏదైనా సరే మొబైల్‌కి రాయాలి అనుకుంటే కాల్ ఎక్సెస్ అని రాయండి. కాల్ ఎక్సెస్ అంటే నార్మల్‌గా ఎక్సెస్ అని రాయండి. ఎక్సెస్ అని రాస్తే మీరు 768 విడ్త్ కంటే తక్కువ ఉండే డివైస్‌కి ఇది అప్లై అవుతదని దాని మీనింగ్. ఓకే. నెక్స్ట్ ఒక్కసారి చూద్దాం. మనకి ఈక్వల్ కాలమ్స్‌గా చేయాలంటే ఎలాగా? అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా చేయాలంటే ఎలాగా? ఒక ఈక్వల్ కాలమ్‌గా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నేను చెప్తున్నాను. ఇక్కడే మన డైరెక్ట్‌గా రాస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ కాలమ్స్‌గా నేను రాస్తున్నా. ఈక్వల్ కాలమ్స్. 4 ఈక్వల్ కాలమ్స్ చేస్తున్నాను. ఈక్వల్ కాలమ్స్ 4. సో 4గా రాయాలంటే ఫస్ట్ పేరెంట్ ఏం తీసుకోవాలంటే న్యూ క్లాస్ రో తీసుకోవాలన్నమాట. ఈ రో అనేది ఏంటంటే ప్రీ డిఫైన్డ్, నాట్ యూజర్ డిఫైన్, ప్రీ డిఫైన్డ్ అన్నమాట. ఇది రో అనేది ప్రీ డిఫైన్డ్ గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా. రో అనేది యూజర్ డిఫైన్డ్ కాదు, ప్రీ డిఫైన్డ్. ఒక రోని మీరు రాస్తున్నారు, ఒక రోని డిజైన్ చేస్తున్నారు అంటే రో అని పెట్టుకోవాలి. రో 1, రో 2, రో 3 అని యూజ్ చేయకూడదు. రో అని పెట్టుకోవాలి. ఇక్కడ మనం యూజర్ డిఫైన్ రాయాలనుకుంటే స్పేస్ ఇచ్చేసుకొని మనం ఇంకో యూజర్ డిఫైన్ మనం రాస్తాం అన్నమాట. అవి ఎలాగో నేను చూపిస్తాను దీంట్లోనే. ఓకేనా? రో ఇది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ రోలో నేను 4 ఈక్వల్ కాలమ్స్ చేద్దాం అనుకుంటున్నా. 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే మన సిఎస్ఎస్ లో క్లాసెస్ వచ్చేసి మనకి ఏమి ఇస్తాం అంటే ఈక్వల్ క్లాస్ నేమ్స్ ఇస్తాం మనకి. నార్మల్ కాల్ అని ఇచ్చాం అనుకుంటే కాల్ అనేసి మొత్తం 4 ఈక్వల్ రాస్తాం మనకి. 1, 2, 3, 4 అవునా? 4 రాస్తాం. ఇక్కడ సేమ్ ఈక్వల్ కాలమ్సే. కానీ ఇక్కడ రాసేది ఏంటంటే కాల్ అనేది ప్రీ డిఫైన్డ్ ఐఫన్. ఇక్కడ ఏంటంటే డివైస్ అన్నమాట. ఏ డివైస్ కి మీరు రాస్తున్నారు? లార్జ్ స్క్రీన్స్ కి రాస్తుంటే ఎల్జీ అని పెట్టండి. అంటే డెస్క్‌టాప్ వీకి రాస్తుంటే ఎల్జీ అని పెట్టండి. సో నేను ఫస్ట్ డెస్క్‌టాప్ వీకే రాస్తున్నా. నేను మొబైల్ వీకి రాయట్లేదు, టాబ్లెట్ వీకి చేయట్లేదు. ఓన్లీ డెస్క్‌టాప్ వీకే రాస్తున్నాను. కాల్ ఎల్జీ, కాల్ ఐఫన్ ఎల్జీ. ఇప్పుడు మనము 4 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాం. సో 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఒక్కొక్క పార్ట్‌కి మనకి ఎంత వస్తది? 3 వస్తది. ఒక రో మొత్తం ఎంతంటే ఒక రో మొత్తం 12 అన్నమాట. అందుకోసం మనకి ఇక్కడ కాల్ ఎల్జీ 3, కాల్ ఎల్జీ 3, కాల్ ఎల్జీ 3, కాల్ ఎల్జీ 3. ఇక చూద్దాం ఒకసారి. డమ్మీ కంటెంట్ ఇస్తున్నా. కాల్ 1 డమ్మీ కంటెంట్ ఇది. అంటే ఆ ప్లేస్ లో మనం పడాలి. సరే అవుట్‌పుట్ చూద్దాం మనం. చూడండి. కాల్ 1, కాల్ 2, కాల్ 3, కాల్ 4 ఈక్వల్ గా మనకి డివైడ్ అయింది. ఈక్వల్ గా మనకి డివైడ్ అయింది. కానీ ఇక్కడ చూడండి బార్ వస్తుంది. ఈ బార్ దేని వల్ల వస్తుంది అంటే రో యూజ్ చేయడం వల్ల మనకు బార్ వస్తది. రో లేకపోతే మనకి బార్ రాదు. రో లేకపోతే మనకి బార్ రాదు. చూడండి బార్ రాదు రో లేకపోతే. రో ఉంది అంటేనే మనకు బార్ వస్తది. కానీ రో డెఫినిట్ గా మనం పెట్టుకోవాలి. రో పెట్టుకోకపోయినా మనకు కాలమ్స్ లో డివైడ్ అయితది బూస్టప్ 3లో. కానీ బూస్టప్ 4లో డెఫినిట్ గా మీరు రో రాస్తేనే మీకు కాలమ్స్ గా డివైడ్ అవుతాయి. లేకపోతే రాదు. కానీ రో రాయడం వల్ల ఏమైతది మనకి లెఫ్ట్ అండ్ ఇది బార్ లో వచ్చేసి మనకి ఇట్లా బార్ వస్తాయి కింది సైడ్ లో. హారిజాంటల్ గా బార్ వచ్చిందంటే అది రెస్పాన్సివ్ వెబ్సైట్ కాదు మనకి. ఇలాంటి బార్ ని రెక్టిఫై చేసుకోవాలంటే అంటే రో అనే కేసెస్ లోనే మనకి బార్ వస్తది. అలాంటి బార్ రెక్టిఫై చేసుకోవాలి అంటే మనం ఇక్కడ కొన్ని క్లాసెస్ యూజ్ చేయాలి. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అవి. 2 క్లాసెస్ ఉంటాయి. కంటైనర్ గాని, కంటైనర్ ఫ్లూయిడ్ గాని. కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్. కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ అన్నమాట. సో కంటైనర్ రాసే యూజ్ ఏంటి? కంటైనర్ ఫ్లూయిడ్ రాసే యూజ్ ఏంటి? కంటైనర్
కంటైనర్ రాస్తే మనకి లెఫ్ట్ టు రైట్ స్పేసింగ్ వస్తుంది మనకి. రిఫ్రెష్ చేస్తున్నా. లెఫ్ట్ టు రైట్ స్పేసింగ్ వస్తుంది, కానీ కింది సైడ్ బార్ వెళ్ళిపోద్ది మనకి. మనకు లెఫ్ట్ టు రైట్ లో స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే కంటైనర్ పెట్టుకోండి. లేదు లెఫ్ట్ టు రైట్ స్పేసింగ్ నాకు వద్దు, 100% విడ్త్లోనే మనకు కావాలి అనుకుంటే కంటైనర్ ఫ్లూయిడ్ పెట్టండి. కంటైనర్ ఫ్లూయిడ్ 100% విడ్త్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డమ్మీ కంటెంట్ బదులు మనం ఒక కంటెంట్ ఇద్దాం ఇక్కడ. సో ఎప్పుడైనా నేను చెప్పాను, కాలమ్స్ లో ఏదైనా సరే కంటెంట్ మీరు రాస్తుంటే ఒక ఓన్ డిఫైన్డ్ క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని, అంటే ఇంకొక సపరేట్ క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని ఆ క్లాస్ నేమ్ లోపల మీరు కంటెంట్ ఏదైనా రాయండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, క్లాస్ ఏదైనా సరే నా ఓన్ క్లాస్ నేమ్ ఇస్తున్నాను. సపోజ్ STY అనేసి నేను క్లాస్ నేమ్ ఇస్తున్నాను, నా ఓన్ క్లాస్ నేమ్. దీనిలో వచ్చేసి నేను ఏమి ఇస్తాను అంటే ఒక H1 ఇస్తాను, ఇంకోటి ఒక పారాగ్రాఫ్ ఏదో ఇస్తాను. మీ ఇష్టం, ఐకాన్ ఇవ్వచ్చు, ఏదైనా సరే మీ చాయిస్. ఐకాన్ ఇవ్వాలి అనేసి అనుకుంటే మీకు మళ్ళీ దానికంటూ ఫాంట్ ఆఫ్ ఐకాన్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి మీరు. ఒకసారి చూద్దాం. మనకి ఆల్రెడీ మీకు ఇచ్చినది దాంట్లోనే ఫాంట్ ఆఫ్ గానే ఒకసారి చూద్దాం మనం. CSS లో అండ్ టాస్క్ లో అండ్ సో ఫాంట్ ఆఫ్ ఐకాన్ ఉంది మనకి. ఫాంట్ ఆఫ్ ఐకాన్ లింక్ ఇస్తున్నాను. ఏదో ఒక ఐకాన్ ఇద్దాం అన్నిటికీ. ఇక్కడ టాస్క్ లో వచ్చేసి మనకి ఒక ఐకాన్ అంటూ నేను ఇస్తున్నాను. ఇక్కడ H1 లో వచ్చేసి మనకి ఏదో డమ్మీ కంటెంట్ వచ్చేసి నేను ఒక హెడ్డింగ్ వచ్చేసి ఇక్కడ ఏదో హెడ్డింగ్, మన డమ్మీ హెడ్డింగ్ లాగా ఇది వచ్చేసి డమ్మీ కంటెంట్. సేమ్ లైక్ ఇదే మొత్తం స్ట్రక్చర్ మొత్తం ఇవే దాంట్లో ఇస్తాను, ఎవ్రీ కాన్సెప్ట్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి, ఏదో ఒకటి ఐకాన్ మనం ఇచ్చింది. ఇప్పుడు మనకి ఈ H1 చాలా పెద్దదిగా ఉంది కాబట్టి నేను H3నే ఎంత ఇస్తాను. ఎందుకు కొద్దిగా సైజు తగ్గిస్తున్నాను నేను. ఏదైనా పేజ్ లో H1 లో చాలా తక్కువ ఉండేట్టు చూసుకోండి, 1 or 2 ఉండేట్టు చూసుకోండి. మనకి ఎక్కువ ఉండేట్టు చూసుకోవద్దు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫినిష్ మనకి అంటే కాలమ్స్ లాగా డివైడ్ అయిపోయింది. ఇంకా కాన్సెప్ట్ మొత్తం సేమ్. ఇంకా ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ ఇదే ఇద్దాం అనుకుంటున్నా. దీనికి వచ్చేసి మనకి ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వేరేది ఉంది అండ్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్వల్ కాలమ్స్ గా అయితే డివైడ్ చేశారు మీరు. ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేసిన తర్వాత మనకి సో యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇద్దాం అనుకుంటున్నా. సో కాపీ. ఇప్పుడు నేను బాడీ పార్ట్ కి వచ్చేసి నేను ఇక రాస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి మళ్ళీ దీనికి స్టైల్స్ ఏమైనా రాయాలి అనేసి అనుకుంటే సేమ్ నార్మల్ గా CSS ఎక్స్టర్నల్ CSS ఎలాగైతే రాస్తారో అలాగే రాయండి మీరు. పక్కన పెట్టుకుంటున్నది నార్మల్ CSS ఎలాగైతే రాస్తారో అలాగే రాయండి. సో నార్మల్ CSS ఎలా రాస్తాం మనము, ఏదైనా సరే ఒక ఫైల్ తీసుకుంటాం. HREF లో వచ్చేసి మనకి CSS లో style.css తీసుకుంటాం. ఇలా స్టైల్ షీట్ అండ్ CSS లో style.css. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఫోల్డర్ పెట్టుకుంటున్నాం CSS అనేది. ఆ CSS లో మనం style.css అనేది మనం సేవ్ చేద్దాం. CSS లో style.css. ఇప్పుడు మనకి బాడీ సెక్షన్ మనం రాస్తున్నాం. సో మనకి నార్మల్ గా ఏదైనా సరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంటే సేమ్ స్టార్ అని పెట్టుకొని
padding 0, and margin 0. మనకి ఏదైనా సరే ఫాంట్ సైజ్, ఏదైనా ఫాంట్ స్టైల్ ఏదైనా మార్చుకోవాలంటే ఫాంట్ ఫ్యామిలీ వాడతాను, అండ్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. నెక్స్ట్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని పెట్టుకోవచ్చు మనం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఇంతే. సో ఇప్పుడు చూద్దాం మనం దీనికే మన సిఎస్ఎస్ లో రాస్తాం. మనకి బూస్ట్రాప్ లో ఉండే వరకు మనం బూస్ట్రాప్ రాస్తాం, బూస్ట్రాప్ లో లేని వాటిని మన సిఎస్ఎస్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ చూడండి, మనకి కార్నర్స్ అన్ని నీట్ గా లేవు. ఈ కార్నర్స్ అన్ని నీట్ గా రావాలి అనుకుంటే మన బూస్ట్రాప్ లో క్లాస్ నేమ్ ఉంది, అదేంటంటే టెక్స్ట్ జస్టిఫై. టెక్స్ట్ జస్టిఫై. సో కార్నర్స్ అన్ని మనకి నీట్ గా రావాలి అనుకుంటే టెక్స్ట్ జస్టిఫై అని వస్తుంది. దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ అలైన్ కదా మనకి అనేది, టెక్స్ట్ అలైన్ జస్టిఫై, టెక్స్ట్ అలైన్ జస్టిఫై వాడతారు. అదే గనక మనకి బూస్ట్రాప్ లో వచ్చేసరికి టెక్స్ట్ జస్టిఫై అనే క్లాస్ నేమ్ ఇస్తే చాలు. మీకు చూడండి, టెక్స్ట్ జస్టిఫై ఇస్తే మీకు అన్ని నీట్ గా అలైన్మెంట్ అవుతాయి. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఈ మొత్తానికి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వైట్ ఉంది, ఈ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. మనకి దాని ప్యాడింగ్ అప్లై చేశారు, వైట్ అప్లై చేశారు, అప్లై చేశారు. సో దేనికి అప్లై చేయాలి? ఈ స్టై అనే క్లాస్ కి మనకు ఓన్ గా మనం రాసుకోవాలి. డాట్ స్టై. ఎప్పుడైనా సరే డైరెక్ట్ కాలమ్స్ నేమ్స్ కి డైరెక్ట్ గా కాలమ్స్ మనం ఏదైతే మెయిన్ కాలం మనం రాస్తామో ఆ కాలం కి ఏది ఓన్ క్లాస్ రాయొద్దండి. ఏదైనా సరే మనకు వాటికి ఏదైనా అప్లై చేయాలనుకుంటే దాని లోపల ఇంకొక ఓన్ డివ్ తీసుకొని దానికంటూ మీ ఓన్ క్లాస్ నేమ్ తీసుకోండి. దీని కూడా ఇది రాసుకోవచ్చు, మీరు స్టై అని రాసుకోవచ్చు మీరు ఇక్కడ కావాలంటే, దాని ప్రాబ్లం లేదు. కానీ ఆల్రెడీ కాలమ్స్ గా డివైడ్ చేసిన వాటికి ఎప్పుడు రాయొద్దండి. అందుకోసం స్టైనెస్ ని సపరేట్ గా తీసుకున్నాను నేను. ఆల్రెడీ సిఎస్ఎస్ లో అప్లై చేస్తున్న రూల్స్ ఇక్కడ ఫాలో అవుతాం మనం అంతే. సో ఇప్పుడు నేను దీనికి ఏమి ఇస్తున్నా అంటే స్టైకి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ వైట్ ఇస్తున్నా. అండ్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇస్తున్నా. సార్ చూద్దాం మనం. వైట్ వచ్చింది అండ్ ఇలా అడ్జస్ట్మెంట్ అయింది. సో దీనిలో వచ్చేసి మనకి ఇక్కడ రో ఉంది కదా, మనకి రోకి టాప్ లో నాకు కొద్దిగా స్పేసింగ్ కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డైరెక్ట్ గా రో అని తీసుకోవచ్చు. రో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఏదైనా సరే మనకి కొద్ది ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే రో అనే క్లాస్ ఇక్కడ ఒకటే చోటే కాదు, చాలా చోట్ల మనం తీసుకోవచ్చు రో అనే క్లాస్. అందుకోసం వచ్చేసి ఆఫర్స్ అని పెట్టుకున్నాను. లేదనుకుంటే ఐడి పెట్టుకోండి. దీనికంటూ ఒక ఐడి పెట్టేసుకొని మీ ఓన్ చాయిస్. ఒక క్లాస్ నేమ్ లో ఇంకో క్లాస్ నేమ్ అని రాసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పాను నేను. ఇక్కడ వచ్చేసి ఇంకో క్లాస్ నేమ్ స్పేస్ ఇచ్చేసుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు స్పేస్ ఇచ్చేసుకొని రాసుకొని ఓన్లీ ఈ క్లాస్ నేమ్ మనం ఏం రాస్తామంటే డాట్ ఆఫర్ కి మార్జిన్ టాప్ ఒక 50 పిక్సెల్ స్పేసింగ్ కోసం. చూడండి, ఇలా అయినా తీసుకోవచ్చు. స్పేసింగ్ వచ్చింది మనకి. లేదు దీన్ని ఐడి పెట్టాం కాబట్టి హ్యాష్ ఆఫర్ ఇలా అయినా రాసుకోవచ్చు మీరు. క్లియర్? ఇట్లా ఓన్ క్లాస్ నేమ్స్ వచ్చేసి ఓన్ క్లాస్ నేమ్ మీరు డిఫైన్ చేయొచ్చు అండ్ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, దీనికి ఇంకా కొన్ని స్టైల్స్ రాస్తాను చూడండి. నేను స్టై రాశాను కదా మనకు. ఇంకా దీన్ని హోవర్ చేసినప్పుడు స్టైన్ హోవర్ చేసినప్పుడు రాస్తాను. అంటే కొద్దిగా ఎలివేషన్ హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ బదులు బ్యాక్గ్రౌండ్ ఉండలేండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా బాక్స్ షాడో అప్లై చేద్దాం. బాక్స్ షాడో 2 పిక్సెల్ అండ్ 3 పిక్సెల్ అండ్ 5 పిక్సెల్. ఇటు
కొద్దిగా షాడో కలర్ మనకు వస్తాయి లేదా చూద్దాం, రాకపోతే మనం ఇంకోటి అప్లై చేద్దాం. చూడండి షాడో వచ్చేసి మనకు వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ లైట్ గా షాడో వస్తుంది చూడండి మనకి. చూడండి షాడో వస్తుంది, అంతగా మన కలర్ కనపడలేదు అనుకుంటే ఏదో కలర్ ఇవ్వండి, ఇక్కడ రెడ్ గ్రీన్ ఎల్లో ఏదో ఒకటి కలర్ కాంబినేషన్, అంటే మన టెస్టింగ్ కోసం ఇది. ఇట్లా ఆ రెడ్ ప్లేస్ లో మీరు ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు, మీకు నీట్ గా కనిపించేలాగే, మీకు నీట్ గా కనిపించేలాగో ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట మీకు. ఓకేనా, ఇలా మీకు తెలిసింది. ఇలాగా మనకు ఉండే వాటికి ఎక్కువ స్టైల్స్ అప్లై చేసుకొని ఇలాగా. ఇప్పుడు ఒక పార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేసాం, మనకి డెక్స్ట్రా వీక్ రాసాం. అదే కనుక ఈ స్క్రీన్ మనకు తగ్గే కొద్దీ మనకి డివైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ డివైస్ కి ఇంకో వెబ్సైట్ చేయాలన్నా, ఈ డివైస్ కి ఇంకో వెబ్సైట్ చేయాలన్నా, ఈ డివైస్ కి ఇంకో వెబ్సైట్ చేయాలన్నా, అది అవసరం లేదు. ఒకటే సరే వీటిలోనే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే నేను చెప్పాను కదా, ఎల్జీ వచ్చేసి మనకి డెక్స్ట్రా వీక్ రాస్తాం, ఎక్స్ఎస్ వచ్చేసి మొబైల్ వీక్ రాస్తాం, ఎస్ఎం వచ్చేసి టాబ్లెట్ వీక్ రాస్తాం, ఎండి కూడా ఉంది. ఎండి వచ్చేసి లార్జ్ స్క్రీన్స్ కి అండ్ టాబ్లెట్ వీక్ కి మిడిల్ లో ఉండే డివైజెస్ అన్నమాట అవి. అందుకోసం దీనిలో రాయొచ్చు. ఒక క్లాస్ లో మళ్ళీ మల్టిపుల్ క్లాసెస్ రాసుకోవచ్చు. అందుకోసం వచ్చేసి స్పేసింగ్ ఇచ్చేసుకొని నెక్స్ట్ వచ్చే డివైస్ ఏంటంటే కాల్ ఎస్ఎం. కాల్ ఎస్ఎం లో నేను ఏం చేస్తున్నా అంటే 4 గా చేస్తున్నాను. 4 అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ ఎస్ఎం బదులు ఎండి పెట్టుకున్నాం. కాల్ ఎండి 4, కాల్ ఎస్ఎం 6, కాల్ ఎక్సెస్ 12, కాల్ ఎల్జీ 3, కాల్ ఎండి 4 అండ్ కాల్ ఎస్ఎం 6 అండ్ కాల్ ఎక్సెస్ 12. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎల్జీ అనేది ఏంది, మనకి మినిమం 1200 విడుతున్నప్పుడు మనకి ఎల్జీ అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్సెస్ అనేది మనకి మినిమం అంటే మాక్సిమం వచ్చేసి 768, మాక్సిమం 768 ఉన్నప్పుడు ఆ విడ్త్ ఎలా కంపేర్ చేస్తామంటే ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి మీకు చూపించాను మీడియా క్వైరీస్ లో. డిఫాల్ట్ గా మనకు స్క్రీన్ విడ్త్ అదే కంపేర్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ వస్తుంది మనకి వాల్యూస్, చూడండి 1000 అండ్ 1000 పిక్సెల్ అండ్ 900 అండ్ 800 ఇలాంటివి మనకు వస్తున్నాయి చూడండి. జూమ్ చేసాను 100%. ఇది ఇలా వచ్చేసి మనకి 768 అంటే మనకి ఇంత స్క్రీన్ అంటే మనకు మొబైల్ వ్యూనే వస్తుంది మనకి. చూడండి 768 విడ్త్ అంటే మనకి ఇది మొత్తం అంతా మొబైల్ వ్యూనే వస్తుంది మనకి. ఒకసారి సేవ్ చేద్దాం. మనకి మనం రాస్తుంది ఒకటే కదా, మనం రాసింది ఒకటే డివైస్ కి మనం రాసింది. ఇప్పుడు అన్ని కాలమ్స్ కి రాద్దాం మనం. అన్ని కాలమ్స్ అలాగే మనకు వర్క్ అవ్వాలి కాబట్టి అన్ని కాలమ్స్ కి నేను అది రాస్తున్నాను. కాల్ ఎండి రిఫ్రెష్. ఇప్పుడు చూడండి మనకి ఎండి డివైస్, మళ్ళీ ఇది మొబైల్ వ్యూలో మనకు 1 by 1 వచ్చాయి చూడండి. మళ్ళీ నెక్స్ట్ డివైస్ కి ఏమంటున్నాం, కాల్ ఎస్ఎం 6 అంటే టాబ్లెట్ వ్యూలో 6 అంటే 22 అంటే 6 అంటే మనకు 22 చూడండి, ఇది 22 గా వచ్చాయి. మళ్ళీ తర్వాత వచ్చే డివైస్ లో మనకి ఏమొస్తాయి 33 గా వస్తాయి, 33 గా వచ్చాయి. మళ్ళీ తర్వాత వచ్చే డివైస్ లో 44 గా వస్తాయి. కానీ ఇక్కడ చూస్తే మనకి ఈ డివైస్ లో చూడండి మనకి 2 అటాచ్ అయిపోతున్నాయి మనకి. సో కొద్ది గ్యాప్ రావాలి. అవి ఆ గ్యాప్ ఎలా రాయాలంటే మీడియా క్వెరీస్ లాగానే రాయాలి మనం. @media నేనేం రాస్తున్నా అంటే మిన్ విడ్త్ రాస్తున్నా. మిన్ విడ్త్ ఒక 400 పిక్సెల్ రాస్తున్నా. మిన్ విడ్త్ 400 పిక్సెల్ ఉన్నప్పుడు మినిమం మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఈ స్ట్రైక్ వచ్చేసి నేను మార్జిన్ బాటమ్ ఒక 30 పిక్సెల్ రాస్తాను. మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్. చూద్దాం రిఫ్రెష్. చూడండి ఇప్పుడు మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ స్పేసింగ్ వచ్చింది మనకి. ఇప్పుడు ఏ డివైస్ లో చూసినా మీరు పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడండి.
ఈ డివైస్ లో కూడా మనకు మార్జిన్ బాటమ్ ఉంది. ఇన్ కేస్ ఈ డివైస్ లో మనకి ఈ షాడో కలర్ మనం మారాలనుకుంటున్నాం, ఈ డివైస్ లో మనకి షాడో కలర్ మారాలంటే మిన్ విడ్త్ ఇంత అండ్ మ్యాక్స్ విడ్త్ 1200 పిక్సెల్ ఇస్తున్నాం. మ్యాక్స్ విత్ 1200 పిక్సెల్ ఇస్తున్నా. స్ట్రైక్ వచ్చేసి మార్జిన్ బాటం వచ్చేసి 30 పిక్సెల్ ఇస్తున్నాను. అలాగే స్టైల్ ని హోవర్ చేసినప్పుడు బాక్స్ షాడో కలర్ వచ్చేసి మనకి వేరేది ఇద్దాం, బ్లూ. అవుట్పుట్ చూద్దాం, రిఫ్రెష్ చూడండి. ఎక్కడి నుంచి 1200 విడ్త్ వరకు మనకి ఈ హోవర్ చేసినప్పుడు మనకి ఇదే చూడండి. అదే 1200 వెళ్ళిన తర్వాత చూడండి రెడ్ మార్క్ వస్తుంది, రెడ్ షాడో వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బ్లూ వస్తుంది మనకి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇప్పటివరకు చెప్పిన వాటిలో? ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇది చెప్పండి, ఏ డౌట్స్ లేవా? ఓకే. సో ఇవి మెయిన్ గ్రిడ్ సిస్టమ్ లో కాలమ్స్ వచ్చేసి ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలంటే ఇక్కడ సేమ్ ఇచ్చాను, ఇక్కడ సేమ్ ఇచ్చాను, ఇక్కడ సేమ్ ఇచ్చాను, అన్నిట్లో సేమ్ ఇస్తే ఈక్వల్ కాలమ్స్. అన్ఈక్వల్ కాలమ్స్ అండ్ ఆఫ్లైన్ లో ఎలా పెట్టుకుంటాం అనేసి రేపటి క్లాస్ లో చూద్దాం మనం. సో ఒక్కసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వచ్చాయి అనేసి అనుకుంటే నాకు చెప్పండి. సో రేపటి క్లాస్ లో రిమైనింగ్ క్లాసెస్ గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ రాసింది స్టై అనేది ఓన్ క్లాస్ నేమ్, ఇక్కడ ఉండేది ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అన్నమాట. ఇది ఈ ప్రీ డిఫైన్డ్ వచ్చేసి రో అనేది ప్రీ డిఫైన్డ్, రో 1 రో 2 రో 3 అని రాయడానికి లేదు ఇక్కడ. రో అనేది ఒక రో అంటే ఏంటంటే ఒక రో అంతే. ఓకే, దిస్ ఇస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.